డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. యాజ్ పర్ ద లాస్ట్ రూల్ ఆఫ్ గేమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఈ రిటర్న్ జర్నీ నువ్వు హోమ్‌కెళ్ళాలి అనుకుంటే, నీ హోమ్ ఏది? క్రియేషన్. ఎగ్జిస్టెన్స్ నుండి లిబరేషన్ పొందాలంటే, ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలి అంటే, ఈ గేమ్‌లో ఉండే ఇంకో రూల్ ఏమిటి? దే హావ్ టు రిడీమ్ ఆల్ బాడీస్ అండ్ రెస్పెక్టివ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ బర్త్స్ దట్ వర్ డీజెనరేటెడ్ ఆన్ ద డౌన్‌వర్డ్ ఆర్క్. సో, నువ్వొక ఈ సంసారక గేమ్ ప్లే చేయటంలో డౌన్‌వర్డ్ వార్క్‌లో నువ్వు ప్లే చేస్తున్నప్పుడు, నీ యొక్క కాన్స్టెంట్‌గా ఒక ప్లేన్ నుండి ప్లేన్‌కి, ఒక ప్లేన్‌లో అనేక సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ప్రాసెస్‌లో నువ్వు డీజెనరేట్ చేసావు. దేన్ని డీజెనరేట్ చేసావు? నీకు ఆ టైంలో ప్రదానం చేయబడిన బాడీస్‌ని. అది క్యాజువల్ బాడీ అయ్యుండొచ్చు, అస్ట్రల్ బాడీ అయ్యుండొచ్చు, ఫిజికల్ బాడీ అయ్యుండొచ్చు. ఎనీ మూవ్‌మెంట్‌లో 1 ఆర్ 2 బాడీస్‌లో ఎంబౌండెడ్ అయి ఉంటుంది డివైన్ ఫ్రాగ్మెంట్. మూడిట్లోనూ ఎంబౌండ్ అయి ఉండదు. మామూలుగా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడానికి బొమ్మ రూపంలో అలా చెప్పుకున్నాం గానీ, ఎందుకంటే డౌన్‌వర్డ్ ఆర్క్‌లో వచ్చినప్పుడు సుబహ నుండి బుధ యొక్క ఫోర్త్ స్టేజ్ వచ్చేదాకా, అంటే 7 స్టేజ్‌లు, ఈ 4, 3.5 స్టేజ్‌ల దాకా నీకు యాస్ట్రల్ బాడీ అండ్ కాజువల్ బాడీ మాత్రమే ఉంటాయి. ఈ స్టేజ్‌కొచ్చేప్పటికి అంటే ఊహ మధ్యకొచ్చేప్పటికి ఇక నీకు కాజువల్ బాడీ ఉండదు. ఓన్లీ యాస్ట్రల్ బాడీ ఉంటుంది. అప్పుడు నీకు ఫిజికల్ బాడీ మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. పూర్తిగా మేనిఫెస్ట్ అవ్వదు. జస్ట్ ప్యాటర్న్ రూపంలో ఉంటుంది. నెబ్యులస్ రూపంలో ఉంటుంది. తర్వాత యాక్షన్ రూపంలో వస్తుందని తెలుసుకున్నాం గదా! సో, అప్పటిదాకా అది అంటే గుహలో 4 స్టేజ్ దగ్గర నుండి మళ్ళా ఒకటో స్టేజ్ దాకా కేవలం యాస్ట్రల్ బాడీతోనే ఉంటుంది ఈవెన్ ఫ్రాగ్మెంట్. అయితే భూకొచ్చేప్పటికి కంప్లీట్‌గా ఫిజికల్ బాడీ కూడా ఫార్మ్ అయ్యుంటుంది. సో, యాస్ట్రల్ బాడీ గుహ మొత్తం 7 స్టేజుల్లోనూ భూలో ఉండే 4 స్టేజ్ దాకా మట్టు నీకు యాస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఉంటాయి. సో, ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీలో కూడా ఓన్లీ ఫిజికల్ బాడీ ఉంటుంది. డౌన్‌వర్డ్ ఆర్క్‌లో థర్డ్, సెకండ్, ఫస్ట్ అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అప్‌వర్డ్ ఆర్క్ దాకా. అందుకని యూ ఆర్ కంప్లీట్ యానిమలిస్టిక్ స్టేజ్‌లో ఉంటావు. ఫోర్త్ స్టేజ్‌కొచ్చేప్పటికి కంప్లీట్‌గా ఫార్మ్ అయ్యుంటుంది ఈ యొక్క యాస్ట్రల్ బాడీ. అందుకని ఎట్ ఎనీ మూవ్‌మెంట్ నువ్వు 2 బాడీస్ లోపల గాని, ఒక బాడీలో గాని ఎంబౌండ్ అయ్యి ఉంటావు. ఇది ఇంతకుముందు మీరు తెలుసుకున్న విషయాన్ని కొంచెం కాంట్రోవర్షియల్‌గా అనిపించుండొచ్చు. యాస్ ఎ హోల్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పేప్పుడు 3 బాడీల గురించి మాట్లాడతాం. కానీ యాక్చువల్ పర్సెప్షన్‌లో ఇది డిఫరెన్స్. సో, నీ యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, నీ యొక్క బాడీస్ మొత్తం అన్ని డీజెనరేట్ గురయ్యాయి. సో, వీటిని మొత్తం సరిచేసి ఇచ్చేయాలి. ఓ రకంగా నువ్వు కొన్ని క్లాత్ నీ కోట్ ఇచ్చారు. ఆ కోట్ మళ్ళా వాడు వెనక్కిచ్చేయాలి. కోట్ తీసుకుంటున్నప్పుడు నువ్వు ఎలాగ తీసుకున్నావో మళ్ళా వెనక్కి కూడా అదే రూపంలో ఇచ్చేయాలి. సో, full coordination and cooperation of the awareness of all bodies and thinking instrument with the consciousness required. ఇది రిడీమ్ చేయాలంటే, ప్రాసెస్ చేయాలంటే కంప్లీట్‌గా నీ అన్ని బాడీస్, థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క కోఆపరేషను, కోఆర్డినేషను అలాగే నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్ ఒక కాన్షియస్‌నెస్ మొత్తం అన్నిటి మధ్య ఒక కోఆపరేషన్, కోఆర్డినేషన్‌గా వర్క్ జరగాలి. దేర్‌ఫోర్ అబ్సల్యూట్‌లీ ఎసెన్షియల్ ఇది. ఈ ప్రాసెస్‌లో. ఈ రిడీమ్ ప్రాసెస్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఏం చేయాలో తెలుస్తుంది. ముందే రిడీమ్ ప్రాసెస్‌ని కంప్లీట్ ఎగ్జిస్టెన్స్ యొక్క గేమ్ గురించి అర్థం చేసుకోకుండా తెలుసుకుంటే అది ఒక మోరల్ స్ట్రక్చర్ కింద మారిపోతుంది. సో, గతంలో జరిగింది అదే అన్నమాట. సో, ఈ ఎంటైర్ నాలెడ్జ్ అంతా కన్సాలిడేట్ అయిన తర్వాత అన్ని ఋషుల దగ్గర టోటల్ వేదాలు, ఉపనిషత్తు రూపాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా, ఇప్పుడు జనాలకి ఎక్కడం కోసమనే దాన్ని పురాణాలు, కథల రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఇంకొంచెం వాళ్ళ జీవన విధానం దగ్గరగా ఉండటం కోసమని హిస్టారికల్‌గా జరిగిన దాన్ని కథ రూపంలో చెప్పటం. ఇతిహాసం అంటాం దాన్ని. రామాయణ, భారతం. ఆ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేసినా కానీ వీటిలో అంతర్గతంగా ఇంప్లిసిట్‌గా ఉన్న మీనింగ్ అనేది గ్రహించటం పోయింది.
గ్రాస్‌గా వాటినొక నోన్ విషయాలు కథల రూపంలో అయిపోయాయి. కథల రూపంలో అయినప్పుడు ఇల్లాజికల్‌గానే కనబడుతుంది. అది చెప్పదలుచుకొని చెప్పడం వేరును, ఇంప్లిసిట్ మీనింగ్ వేరు. నేను అరటిపండు తిన్నాను అని చెప్పానంటే తొక్క తీసుకు తిన్నాను అనేది అర్థం అక్కడ. అరటిపండు తిన్నాను అనంగానే ఎదురుగున్నవాడు తొక్కతో తినేసాడంట, తెలివి తక్కువవాడంట, వీడికి లాజిక్ లేదంట, ఏం తినాలో తెలీదంట అని కంక్లూజన్స్ తీసుకుంటే అట 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 అన్నమాట. సో, ఇది ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకున్న వాళ్ళు పాపం వాటి పురాణాల గురించి, వాటి అంతరార్థం గురించి చెప్పడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఆ చెప్పడానికి ట్రై చేయడంలో వాళ్ళు అర్థం చేసుకున్న ఫ్రేమ్‌వర్క్‌లోనే చెప్పగలుగుతుంటారు. ఇక్కడ వాళ్ళు దేనితో ఐడెంటిఫై అయ్యారో, దేనితో ప్రీ డిస్పోజిషన్ అయ్యారో, ఆ లైట్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో, ఆ లిమిటేషన్ అర్థం చేసుకొని వినాలి. ప్రతి దాంట్లో ఉన్న ట్రూత్ పార్ట్ దాకే వెళ్ళాలి. సో, అందుకని అన్నీ తెలుసుకో, మంచి క్రియేట్ చేసుకో. నీకు పర్సీవ్ అయింది నీకు నోన్ అంతే. నువ్వు పర్సీవ్ కానిదంతా నీ యొక్క ఇమాజినేషన్. నీవు పర్సీవ్ అయింది మాత్రమే నీకు నోన్. పర్సీవ్ అయిందంటే ఎక్స్‌పీరియన్స్ అయింది అని కాదు. ఎక్స్‌పీరియన్స్ తర్వాత రిజల్ట్ పర్సెప్షన్. నీ యొక్క ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, ముక్కు ఇలాంటివి ఈ సెన్స్ ఆర్గాన్స్ వీటితో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతావు. తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ పర్సెప్షన్ జరుగుతుంది. సో, ఇది ఇంపార్టెంట్ పర్సెప్షను. పర్సీవ్ అయిందే నీకు తెలుసు. అయితే ఆ పర్సెప్షన్ కూడా లిమిట్స్ నీకు అవేర్‌నెస్‌లో ఉంటే ట్రూత్ దగ్గరికెళ్ళే అవకాశం ఉంటుంది. పర్సెప్షన్ యొక్క లిమిట్సే తెలియకపోతే అదే ట్రూత్ అనుకుంటావు. ఎప్పుడైతే అదే ట్రూత్ అనుకున్నావో, నీవు పర్సీవ్ అవుదాం అనుకున్నదే నోన్‌లోంచి చూడటం మొదలెడతావు. ఇది నాలెడ్జే ఇగ్నోరెన్స్ కింద యాక్ట్ చేస్తుందన్నమాట. సో, ఇంత కాంప్లికేట్ పజిల్ ఇది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అయితే మరి ఇప్పుడు చెప్తున్న ఇదో పరబ్రహ్మము దీని గురించి చెప్పారు. కర్మ గురించి డిస్కస్ చేసాం. పునర్జన్మాలయం గురించి చూసుకున్నాం. మరి ఇదంతా కూడా ఒక ఫ్రేమ్ వర్క్ గదా! రైట్. ఒక ఫ్రేమ్ వర్క్ కింద తీసుకొని, హంచ్ క్రియేట్ చేసుకొని, అది ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత దట్ ఈస్ యువర్ నాలెడ్జ్. అది యువర్ అండర్‌స్టాండింగ్ అది. అప్పటిదాకా ఇది నోన్ అనుకోండి. దేన్ని అప్రూవ్ చేయొద్దు, డిసప్రూవ్ చేయొద్దు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనం చాలా షెల్స్ ఫార్మ్ చేసుకున్నాం. ప్రిడిస్పోజిషన్స్, ఫ్రేమ్ వర్క్స్ ఫార్మ్ చేసేసుకున్నాం ప్రపంచంలో. దేవుడి గురించి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. దెయ్యం గురించి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. లైఫ్ గురించి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. ఎగ్జిస్టెన్స్ గురించి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. ఇలా లోపల ఫ్రేమ్ వర్క్ ఉన్నాయే అవన్నీ షెల్స్ అనుకోవచ్చు. సో, బిల్డింగ్ ఆఫ్ ఎ షెల్ లీడ్స్ టు సెపరేట్‌నెస్. నువ్వు షెల్ ఫార్మ్ చేసుకున్నావంటే దాంతో ఐడెంటిఫై అవుతావు విషయాలతో. ఆ ఫ్రేమ్ వర్క్‌లోనే ఆలోచిస్తావు. ఇంకో రకంగా ఆలోచించలేవు. ఇది కట్ చేసే సెపరేట్‌నెస్. అయితే ఒక కొత్త షెల్ ఫార్మ్ చేయాలంటే నెసెసిటేట్స్ ద ఈవెంచువల్ ఓవర్‌కమింగ్ ఆఫ్ ద సెల్ఫ్ ఆల్రెడీ బిల్ట్. ఆల్రెడీ నీ లోపల బిల్ట్ అయిన షెల్ఫ్‌ని నువ్వు ఓవర్‌కమ్ చేయాల్సొస్తుంది. కొత్త షెల్ ఫార్మ్ చేసుకోవాలంటే. ఈ ఓవర్‌కమ్ చేయటానికి ఒక హిండరెన్స్ క్రియేట్ అవుతుంది లోపల. ఒక రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుందే, అదే నీకు డౌట్ రూపంలో వస్తుంటుంది. డినై రూపంలో వస్తుంటుంది. అబ్బే! ఇదంతా అబద్ధం అనే ఫీలింగొస్తుంది. లేదా నిజమేనా అనే డౌట్‌లో వస్తుంటుంది. ఇంతకుముందు ఇలా చెప్పాడు గదా! చెప్పింది వాడు మేధావి కదా! వాడు చెప్పింది ఎందుకు కరెక్ట్ కాదు? వాడికంటే వీడు పుడింగా? ఇలాంటి ఆలోచనలొస్తుంటాయి. సో, ఇవన్నీ యాక్చువల్‌గా ఏ ఆలోచనొచ్చినా ఆల్రెడీ నీకు ఇన్‌బిల్ట్ అయిన ఒక షెల్లు బ్రేక్ చేసుకోవడానికి ఇష్టం లేక అది బ్రేక్ చేస్తే నీ ఐడెంటిటీ పోతుంది అనే ఒక ఫియర్‌తో, ఆ ఐడెంటిటీ పోతే నేనుండనేమో అనే ఒక భయంతో అన్‌నోన్ ఫియర్‌తో జరుగుతుంటుందన్నమాట. బట్ కానీ వాస్తవం ఏంటంటే ఒక రూపం నుండి ఇంకో రూపం వెళ్ళాలంటే పాత రూపం పోవాల్సిందే. విత్తనం కింద ఒక రూపంలో ఉంది. అది మొక్క కింద మారింది. మొక్క కింద మారిన తర్వాత విత్తనం ఉండదు. సో, ఒక షెల్ ఆల్రెడీ బిల్ట్ అయింది. ఓవర్‌కమ్ అయ్యే ఇంకో షెల్ ఫార్మ్ అవుతుంది. ఇది కూడా మైండ్‌లో పెట్టుకుంటే జస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామనమాట. In existence, the divine fragment is encased in one or two shells or bodies and kept fabricating more shells. ఈ టోటల్ ప్రాసెస్‌లో ఫ్యాబ్రికేట్ చేస్తూనే ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ డౌన్ వర్క్ ఆర్క్‌లో ఎసెన్షియల్‌గా ఫ్యాబ్రికేట్ అయిపోతాయి. అప్పర్ వర్క్‌లో నీకు చాయిస్ ఉంది. కానీ నువ్వు ఫ్యాబ్రికేట్ చేసుకుంటావు. సెల్ఫ్ ఫ్యాబ్రికేట్ ఎలా చేసుకుంటావు? నువ్వు సర్వైవ్ అండ్ చేసింగ్ ఫర్ హ్యాపీనెస్ అనేదే టార్గెట్ అనుకున్నప్పుడు. అదెప్పుడు అనుకుంటావు? ఇది భోగభూమి అనుకుంటే.
అదెప్పుడనుకుంటున్నావు? నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్ నీకు పర్సెప్షన్ లేదు సో, అన్‌లెస్ వి eventually disintegrate those bodies by redeeming, that divine fragment cannot regain their original unconfined condition to reach the original home of creation. సో, క్రియేషన్‌లోకి వెళ్ళాలి అంటే ఏది క్రియేషన్‌లో మేనిఫెస్ట్ అయిందో అది వెళ్ళగలదు ఎగ్జిస్టెన్స్ నుండి. బట్ ఎగ్జిస్టెన్స్‌లో మేనిఫెస్ట్ అయింది వెళ్ళలేదు. సో, క్రియేషన్‌లో మేనిఫెస్ట్ అయ్యి ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న దానితో బాండ్ అయ్యి ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న విషయం ఉందంటే దీని నుండి డిటాచ్ అయితే గాని అది వెళ్ళలేదు. ఈ డిటాచ్ అవ్వడం అంటే ఇదేమి ఆత్మహత్య చేసుకోవటము కాదు. ఆస్టెరిటీ ప్రాక్టీస్ లాగా సన్యాసం పుచ్చుకొని ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవటము కాదు. ఈ టోటల్ గేమ్‌ని అర్థం చేసుకుంటే ఒక మిడిల్ పాత్ మనకే ఐడియాలో వస్తుంది. ఆ పాత్‌లో మనం ప్రయాణం చేయొచ్చు. సో, టు రెస్టోర్ బాడీస్ అండ్ మైండ్స్ ఆఫ్ ద 3 యూనివర్సెస్ ఏమిటవి? భూర్భువ స్వ 3 యూనివర్సెస్ అంటే ద డిఫరెంట్ జోన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. Back to their original condition, their ability to respond to and cooperate with the divine fragment is expressly necessary. అందుకని బాడీ అండ్ మైండ్ డివైన్ ఫ్రాగ్మెంట్‌తో కోఆపరేట్ చేయాలి. డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క సిగ్నల్స్‌ని డీకోడ్ చేసి చేయగలగాలి. ఇక్కడ డివోషన్, సరెండర్ అండ్ ఫస్ట్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఉంది అనేది ఫస్ట్ లాజికల్‌గా నమ్మగలిగితే గ్రాడ్యుయల్‌గా ఒక హంచ్ క్రియేట్ అయితే నువ్వు ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకుంటూ పోతే నీ శరీరం, మనసుతో నీకు పర్సెప్షన్‌లోకొస్తుంది. అప్పుడది నీ పర్సెప్షన్ తప్ప వాడి పర్సెప్షన్ కాదు. నీకు అది ట్రూత్. సో, రేపు మళ్ళా